హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయే మరో రెసిపీ కుబానికా మీఠా. హైదరాబాద్కి సంబంధించినటువంటి స్పెషల్ స్వీట్ అండి. ఇక్కడ అంటే హైదరాబాద్లో ఏ పెళ్ళిళ్ళైనా ఏ ఫంక్షన్స్ అయినా పెద్ద గ్యాదరింగ్స్లో కుబానికా మీఠా అలాగే డబుల్ కా మీఠా ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ ఉంటుందండి. డబుల్ కా మీఠా రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చండి. కుబానికా మీఠా చేయడం చాలా తేలిక. ఇది చూడ్డానికి జామ్ లాగా ఉంటుంది. అక్కడక్కడ కుబానీ అంటే లోపల ఉండే నట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఐస్ క్రీమ్తో కానీ లేకపోతే కస్టర్డ్తో కానీ సర్వ్ చేస్తారు. సరే, రెసిపీ చేసే విధానం చూసేద్దామండి. కుబానీ అంటే ఆప్రికాట్స్. ఇవి మనకి డ్రై ఫ్రూట్స్ దొరికే షాప్స్లో దొరుకుతాయి. చూడ్డానికి ఇలా ఉంటాయి. డ్రైడ్ ఆప్రికాట్స్ అంటారు వీటిల్ని. లేదా మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. అవి కొంచెం పచ్చిగా ఉన్నట్టుగా ఉంటాయి. ఇలా ఉంటాయి, గింజ లేకుండా ఉంటాయి. ఇవి అంటే లోపల ఉండే పప్పు లేకుండా ఉంటాయి. ఇవైనా వాడుకోవచ్చు, లేదా పప్పుతో ఉన్నవైనా వాడుకోవచ్చు. ముందర ఒక 5-6 గంటల ముందరగా నానపెట్టుకోవాలి. ఇంకా కొంచెం ఎక్కువసేపు నానపెట్టినా పర్వాలేదు. నానిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే లోపల ఉండే గింజ బయటకు వచ్చేస్తుంది. అంత సాఫ్ట్గా అయ్యేదాకా నానపెట్టుకోవాలి. వేడి నీళ్ళల్లో నానపెడితే ఇంకొంచెం తొందరగా కూడా నానిపోతాయి. పూర్తిగా నానిపోయిన తర్వాత వీటిల్ని గట్టిగా ప్రెస్ చేసి లోపల ఉండే గింజంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా చేత్తో ప్రెస్ చేసి ఒలిస్తే లోపల నుంచి గింజ బయటకు వచ్చేస్తుంది. ఇది పైన గింజ మాత్రమే, లోపల అసలు పప్పు వేరే ఉంటుంది, మన బాదం పప్పులాగా. ఇలా తొక్కలాగా బయటకు వచ్చేస్తుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ అలాగే ఒలిచేసుకొని ఆ గింజల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. గింజలు వేస్ట్ కాదండి, గింజ లోపల పప్పు ఉంటుంది, అది ఉపయోగపడుతుంది, టేస్ట్ బాగుంటుంది, మన బాదం పప్పులాగా ఉంటుంది. ఇలా గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ గింజల్ని పగల కొట్టాలి. అంటే పైన షెల్లా ఉంటుంది, దాన్ని పగల కొడితే లోపల పప్పు బయటకు వస్తుంది. అది కూడా నేను ఎలా చేస్తారో చూపిస్తానండి. ఇవి ఆప్రికాట్స్ అన్నిటికీ గింజ తీసి పక్కన పెట్టేశాను. అలాగే నానపెట్టుకున్న నీళ్లు కూడా పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఉపయోగపడతాయి, ఇందులో ఏది వేస్ట్ అయ్యేది మాత్రం ఉండదు. ఈ నీళ్లు వేసే మనం ఆప్రికాట్స్ని బాయిల్ చేసుకుంటాము. ఇవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందరే గింజలో నుంచి పప్పు తీసుకుందాము. దానికి నేను అమాందస్తాలు అంటారు కదా, లేదా చిన్న రోలు ఉండే రాయి అయినా తీసుకొని జాగ్రత్తగా పగలగొట్టుకోవాలి. కొట్టేటప్పుడు జాగ్రత్త అండి, వేలు మీద వేసుకోవద్దు. చిన్న దెబ్బ వేస్తే చాలు, పైన షెల్ పగులుతుంది, పప్పు బయటకు వచ్చేస్తుంది. ఇంతే. ఇలా చూసారు కదా, ఇలా పప్పులు బయటకు వచ్చేస్తాయి. ఇలాగే అన్ని గింజల్ని పగలకొట్టి జాగ్రత్తగా పగలకొట్టుకొని పప్పులు తీసి పక్కన పెట్టుకోవాలి. గింజలు అక్కర్లేదనుకుంటే పడేసుకోవచ్చు, కానీ గింజలో కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇదొక చిన్న ప్రక్రియ. అలా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని గింజలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అసలు స్వీట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాము. ముందర స్టవ్ మీద బాణలి పెట్టి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒలుచుకున్న ఆప్రికాట్స్ ఉన్నాయి కదా కుబానీ, అవి వేసేసుకోవాలి. వాటితో పాటుగా నీళ్లు, నానపెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్లు కూడా పోసేసుకుని తర్వాత కొంచెం పైన ఒక 1/2 కప్పు నీళ్లు పోస్తే సరిపోతాయి. ఈ నీళ్లు వేసేసి వీటితో పాటు ఒక మామూలు నీళ్ళు కూడా ఒక 1/2 కప్ పోసి బాయిల్ చేసుకోవాలి ఈ కుబానీ ఆప్రికాట్స్ని. దీనిలో నెయ్యి, జీడిపప్పులు అలాంటివి ఏమీ వేయరండి. వేయడం అనేది ఇంకా మన ఆప్షనల్, మామూలుగా అయితే వెయ్యరు. వీటిని చక్కగా ఇలా మునిగే దాకా నీళ్లు పోసి బాయిల్ చేసుకొని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు, లేదా మధ్యలో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడికిపోయేసరికి చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోతాయి. ఇవి పూర్తిగా ఉడికేసరికి జామ్ లాగా టెక్స్చర్ వచ్చేస్తుంది. కొంచెం తొందరగా అయిపోవాలి అనుకుంటే ఇలా ఒక 1/2 బాయిల్ అయిన తర్వాత కొంచెంసేపు చల్లారి పెట్టేసుకొని ఒకసారి మిక్సీలో వేసి కూడా తిప్పుకోవచ్చు. కానీ
అప్పుడు మరీ పేస్ట్లా అయిపోతుంది, టేస్ట్ బాగుండదు, టెక్స్చర్ అస్సలు బాగుండదు. ఒక్క 5 నిమిషాలు ఆగితే చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఆల్రెడీ చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత పంచదార కుబానీ ఎన్ని తీసుకున్నామో దానిలో 3/4 వంతు మాత్రమే షుగర్ తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ 100 గ్రామ్స్ కుబానీ తీసుకున్నాను, ఆప్రికాట్స్ 100 గ్రామ్స్ తీసుకున్నాను, దానిలో 75 గ్రామ్స్ మాత్రమే షుగర్ వేసాను. షుగర్ వేసి బాగా కలిపేసి పూర్తిగా దగ్గర అయ్యేదాకా 5 నిమిషాలు 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అంతే, అయిపోయింది. కుబానీ కా మీఠా రెడీ అయిపోయింది. చూడండి పూర్తిగా సాఫ్ట్గా చక్కగా ఒక గుజ్జులాగా, అంటే మన జామ్ ఎలాంటి టెక్స్చర్లో ఉంటుందో ఆ టెక్స్చర్లోకి వచ్చేసింది. ఇప్పుడు చివరిలో మనం స్విచ్ ఆఫ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందర ఒలిచి పెట్టుకున్నాం కదా పప్పులు, ఆ పప్పులు కూడా వేసేసి కలిపేసుకోవాలి. ఇంతే, కుబానీ కా మీఠా రెడీ అయిపోయింది. మనం దీన్ని ఐస్ క్రీమ్తో సర్వ్ చేయొచ్చు, లేదా కస్టర్డ్తో సర్వ్ చేయొచ్చు, లేదా అలాగే అయినా కూడా తినచ్చండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.